దేవుని యొక్క మెయిన్ ఫోకస్ మనకు నిత్య జీవాన్ని ఇచ్చుటకే. నిత్య జీవం అన్నది చాలా మంది అక్కడుంది, నిత్య జీవం మనం వెళ్ళిన తర్వాత ఉంది, నిత్య జీవం మనం మరణించిన తర్వాత ఉంది అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నిత్య జీవము ఇప్పుడు ఇక్కడే. నిత్య జీవము మనము జీవించు కాలంలోనే. నిత్య జీవం మన ఎదుటనే ఉంది. మనం ఇప్పుడు బ్రతుకు కాలంలోనే, మన యొక్క విశ్వాస యాత్రలోనే, మనము యేసయ్యతో కలిసి ఈ భూమి పైన నడుచు ఈ ప్రయాణంలోనే నిత్య జీవం అన్న బహుమానం మనకుంది. దీనిని మనము అనుభవించాలి. ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక ఉదయకాల సమయమున దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వీక్షించుటకు సిద్ధపడిన మీ అందరికి కూడా శుభాభివందనాలు. యేసుక్రీస్తు మన జీవితాన్ని తాకి మనల్ని ఉజ్జీవింపు చేసి మనల్ని బాగుపరిచిన దేవుడు. మరి ఇదంతా కూడా ఎలా జరిగింది? దేవుని వాక్కు ద్వారా జరిగింది. దేవుని వాక్యం అంటూ ఉంది కదా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉంచగలరో వారు నశించరు కానీ నిత్య జీవం పొందినట్లు యేసయ్యను మనకు అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు అని యోహాను తన యొక్క సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ యొక్క గొప్ప వాక్కును విడుదల చేయగా, ఇది సువార్తకు ఒక ఫౌండేషనల్ స్క్రిప్చర్ గా అయిపోయింది. ఇది మనందరికీ కూడా తెలుసు. మనం విన్న సువార్తలో, సువార్త యొక్క ప్రసారాల్లో అనేకమైన వాక్కులు, అనేకమైన లేఖనములు విని ఉండొచ్చు. అయితే ఇది లేకుండా సువార్త ఆరంభం అవడం, సువార్త ముగించడం మాత్రము దాదాపుగా అసాధ్యమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైనదే ఈ యొక్క వాక్యము. ఇది నిజముగానే గాస్పెల్ ఫౌండేషనల్ స్క్రిప్చర్ గా ప్రపంచ వ్యాప్తంగా అయిపోయింది. మరి మీలో ఎంతమందికి సువార్తలో వీటన్నిటిని విని రక్షింపబడ్డారు? మరి రక్షింపబడిన మీరు ఈ వాక్యములో ఉన్న సారాంశాన్ని గుర్తిస్తున్నారా? దేవుడు అంటూ ఉన్నాడు, ఎందరైతే తన ఒక్కగానొక కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, అనగా ఈ యొక్క భూమి మీదకి కుమారుడుగా పంపింపబడిన ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే విశ్వాసం ఉంచారో, నమ్మారో, వారు నశించరు, నశించరు అని ఫుల్ స్టాప్ పెట్టి అందరితో ఆయన యొక్క సువార్త ప్రస్థానాన్ని కానీ, లేదు అంటే ఆయన యొక్క రాజ్యాన్ని ముగించలేదు. కానీ దాని తరువాత ఆయన ఒక గొప్ప వాగ్దానాన్ని, ఒక మాటను, ఒక బహుమానాన్ని దేవత దేవుడు మన కొరకు పొందుపరిచాడు. మరి ఏంటి ఆ మాట? ఈ లేఖనముల ద్వారా సువార్తను విని అంగీకరించి రక్షింపబడిన వారు నశించకుండా ఉండడం మాత్రమే కాదు, నిత్య జీవం పొందినట్లుగా కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. మరి మనము దీనిని ఫోకస్ చేసే విశ్వాసులుగా ఉన్నామా? ఈ దినమున మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మీరు ఈ యొక్క లోకంలో గతించిపోయి ఇక ఎన్నటికీ కనిపించకుండా ఉండకుండా ఉండే జనులుగా ఉండడం మాత్రమే కాదు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నిత్య జీవాన్ని పొందే యొక్క గొప్ప కృపను నేను అనుగ్రహించను. నిత్య జీవము పొందుటకే నా కుమారుని ఈ భూమి మీదకి పంపించను అని తండ్రి అయిన దేవుడు ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏమంటున్నాడు ఆయన? నిత్య జీవం అన్నది మనకు వరముగా ఇవ్వబడింది. యేసుక్రీస్తు ద్వారా మన పాపములు ప్రథమముగా క్షమించబడడం, అలాగే నరకము నుండి కూడా మనం తప్పింపబడ్డము. ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగాయి. అది ఎంతో ఆనందకరమైనది. మనము చేసిన అతిక్రమములకు, మన యొక్క అపరాధములకు, ప్రతి నీచమైన దానికి శిక్ష వేయబడవలసిన పరిస్థితి ఉండగా దానిని తప్పించడమే చాలా గొప్ప విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా నరక పాత్రులుగా ఉన్న మనల్ని ఆయన తప్పించాడు. ఇది కూడా ఎంతో ఉన్నతమైనది. మరి ఇవి మాత్రమే దేవుడు చేసి ముగించి ఇక ఆయన వెళ్ళిపోలేదు. కానీ ఇవన్నీ కూడా దేవుడు ఒక ఫస్ట్ స్టెప్స్ లో ఆయన చేశాడు. కానీ వీటన్నిటి తరువాత అతి ప్రాముఖ్యముగా నిత్య జీవము అన్న బహుమానాన్ని ఇచ్చాడు. అంటే దాని అర్థము, దేవుని యొక్క మెయిన్ ఫోకస్ మనకు నిత్య జీవాన్ని ఇచ్చుటకే. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి నిత్య జీవం అంటే ఏంటో అదే యోహాను తన యొక్క సువార్తలోని 17వ అధ్యాయంలో దాని గురించి ఆయన క్షుణ్ణంగా రాశాడు. దాన్ని కూడా మీరు ఒకసారి చదివి ఆలకించి దాన్ని ధ్యానించండి, మీకు అర్థమవుతుంది. అయితే ఈ దినమోటుకైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
అంటున్నాడు, నా ప్రియమైన కుమార్తె, నిత్య జీవం అన్న బహుమానము నీకున్నది. అనగా ఈటర్నల్ లైఫ్ అన్న యొక్క గిఫ్ట్ దేవుడు మనకు దీన్ని బహుమానంగా అనుగ్రహించాడు. ఈ ఈటర్నల్ లైఫ్ ని మనం మర్చిపోకూడదు. ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్న ఆ యొక్క మర్మం ఏంటి? నిత్య జీవం అన్నది చాలా మంది అక్కడుంది, నిత్య జీవం మనం వెళ్ళిన తర్వాత ఉంది, నిత్య జీవం మనం మరణించిన తర్వాత ఉంది అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నిత్య జీవము ఇప్పుడు ఇక్కడే. నిత్య జీవము మనము జీవించు కాలంలోనే. నిత్య జీవం మన ఎదుటనే ఉంది. మనం ఇప్పుడు బ్రతుకు కాలంలోనే, మన యొక్క విశ్వాస యాత్రలోనే, మనము యేసయ్యతో కలిసి ఈ భూమి పైన నడుచు ఈ ప్రయాణంలోనే నిత్య జీవం అన్న బహుమానం మనకుంది. దీనిని మనము అనుభవించాలి. ఈ భూమి మీద ఇప్పుడు ఇక్కడే నిత్య జీవం అన్నదే దేవుడి వాక్కు ద్వారా, యోహాను సువార్తలోని ఈ గొప్ప వండర్ఫుల్ స్క్రిప్చర్ ద్వారా, అలాగే ఆయన 17వ అధ్యాయం ద్వారా కూడా మనకు నేర్పిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి నిత్య జీవము పరలోకానికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. నిత్య జీవము మనము అనుభవిస్తాము, కానీ ఇప్పుడు కాదు. మరి ఎవరైతే కొంతమంది మరణించిన తర్వాత ఈ యొక్క బిడ్డ నిత్య జీవంలోకి వెళ్ళాడు, నిత్య జీవము అనుభవిస్తాడు అని అంటున్నారు. అదంతా కూడా మీరు తిరిగి మరలా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది రాంగ్. చాలా మంది దీన్ని సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడాన్ని బట్టి, దీన్ని వివరించకపోవడాన్ని బట్టి అందరూ ఏమనుకుంటూ ఉన్నారంటే, మరణించిన తర్వాతే పరలోకంలోనే నిత్య జీవం. కాదు ప్రియులారా, యేసయ్య సజీవుడు కాబట్టి, మన ఆత్మలో నివసించుచున్న దేవాతి దేవుడే యేసయ్య కాబట్టి, యేసయ్య మనకి ఇప్పుడున్నాడు కాబట్టి, నిత్య జీవము కూడా మనకి ఇప్పుడు ఇక్కడే ఈ భూమిపైనే మనము జీవించు ఈ కాలములోనే అనుభవించవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు ఈ కాలంలోనే ఈ బహుమానము ఈ దినముననే మరొక్కసారి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఈ బహుమానమును నీవు అనుభవించవలను అని తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు నాయన. ఇదిగో తండ్రి, మీ రక్షణ కార్యములో నాయన మా పాపములు క్షమించడం, మా అపరాధములు క్షమించడం, మా శాపముల నుండి విడుదల చేయడం, నరకం నుండి తప్పించడం మాత్రమే కాదు నాయన, రక్షణలో అతి ప్రాముఖ్యముగా నిత్య జీవన బహుమానాన్ని మీరు మా కొరకు ఎత్తిపెట్టారు. ఇది వినుచున్న మీ బిడ్డలందరూ కూడా గ్రహించెదరుగాక. నిత్య జీవం ఇప్పుడిక్కడే భూమిపైనే అని నాయన ఇదిగో తండ్రి గుర్తించి దానిని ఇప్పుడే అనుభవించెదరుగాక, ఇప్పుడే అనుభవించెదరుగాక, యేసు నామమున ఇప్పుడే అనుభవించెదరుగాక తండ్రి అని పలుకుచు మీ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.